శ్రీలీల సారీ చెప్పింది. ఒకవేళ ఎవరినైనా అనుకోకుండా బాధపెట్టినా, కావాలని ఉద్దేశపూర్వకంగా బాధపెట్టినా క్షమించమని అడిగే సమయం ఇది అని అంటోంది. నిజమే, కిసి గర్ల్ ఒకే ఒక్క పాటతో యువతరం గుండెల్లో ముళ్ళుగుచ్చింది, మనసుకు గాయం చేసింది. ఈ బాధ కొత్త సంవత్సరంలోనూ అలానే ఉంటుంది. అందుకే తెలివిగా ఇలా ముందే సారీ చెప్పేసింది. మరి 2024 ఎంత మంచి సంవత్సరమో గుర్తు చేసుకుంటూ 2025కి వెల్కమ్ చెప్పేసింది. శ్రీలీల తన అభిమానుల కోసం ఇన్స్టాలో షేర్ చేసిన విషెస్ సారాంశం ఇలా ఉంది. ఇది ఎంత మంచి సంవత్సరం అంటూ తన ఆనందం వ్యక్తం చేసిన శ్రీలీల, క్షమించమని చెప్పే సమయం ఇదని. మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా బాధ పెట్టినట్లయితే సారీ చెప్పేయమని సూచించింది. 2024లో పుష్ప 2లో స్పెషల్ సాంగ్ శ్రీలీలకు జాతీయ స్థాయిలో ఇమేజ్ పెంచిందనడంలో సందేహమే లేదు. ఈ ఉత్సాహంలో కవిత్వాత్మకంగా శ్రీలీల చెప్పిన విషయం చాలా ఉంది. ప్రజల కృషిని గుర్తించే సమయం, ఆ క్షణం మర్చిపోతే విశ్వానికి కృతజ్ఞతతో ఉండాల్సిన సమయం, ప్రతి దానికి దయగా ఉండాల్సిన సమయం. వైజర్ కూడా స్నానం చేసిన తర్వాత గీజర్ని స్విచ్ చేయండి. వీటన్నిటినీ కూడా మన దైనందిన దినచర్యలో భాగంగా చూసుకోండి. రాబోయే అందమైన సంవత్సరంలో ప్రజలకు మంచి సంస్కరణను అందించడానికి నిజాయితీగా ఉండాల్సిన సమయం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దేవుడు నాకు పేరు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రేమ ఎప్పుడు దేన్ని పెద్దగా తీసుకోలేదు, ఎప్పటికీ కాదు. ధన్యవాదాలు. 2024 స్వాగతం. 2025 లవ్ యూ యార్ అంటూ లవ్ ఈమోజినల్ను షేర్ చేసింది.